మన హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి మాత్రం చాలా విశిష్టత ఉంటుంది. ఈ సంవత్సరం మనకు నవంబర్ 15వ తేదీన శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి వచ్చింది. శుక్రవారంతో కలిసొచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియాలు ఏర్పడ్డాయి. కాబట్టి పున్నమి నోములు నోచేవారు, పౌర్ణమి ఉపవాసం ఉండేవారందరూ నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి రోజు నోములు నోచుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలకు అత్యంత శక్తి ఉంటుంది. ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం ఏర్పడుతుంది. అలాగే ఈ విశిష్టమైన పౌర్ణమి రోజున ఎవరైతే తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెడతారో 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. జీవితంలో మిమ్మల్ని అన్ని విజయాలే వరిస్తుంది. జన్మ జన్మాల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. చాలామందికి ఎంత డబ్బు సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ మిగలకుండా ఉండిపోతుంది. అలాంటి వారికి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అన్నా, శివపార్వతుల యొక్క అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా ఈ ప్రత్యేకమైన పౌర్ణమి రోజున తులసి మొక్క మొదట్లో ఇది ఒక్క పెట్టి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. కూటికి లేని వారు కూడా ధనవంతులుగా మారిపోతారు. అంతటి శక్తి ఈ కార్తీక పౌర్ణమికి ఉంది. కాబట్టి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా శుక్రవారంతో కలిసి రావడం వల్ల ఇంకా మరింత శక్తి కలిగింది కనుక ఇలా తులసి మొక్క మొదట్లో ఇది పెట్టి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఇక తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్య దినం. ఈ పర్వదినాన త్రిపుర పౌర్ణమి దేవి దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి రోజున జరుపుకునే దీపావళి పండుగ గనుక దీనినే దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించగా రోజే కార్తీక పౌర్ణమి ప్రజలను ననారకాలుగా హింసిస్తున్న తారకరాసుడు ఇక లేడు అన్న ఆనందంతో దీపాలు వెలిగించే సంబరం చేసుకున్నారు. వేల రాక్షసుల పాలన అరంతరించి శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశారని మన పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి ప్రియమైన రోజు. ఆ రోజు దీపం వెలిగిస్తే మనం తెలుసో తెలియక చేసిన పాపాలైనా కూడా హరించకపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు అందరూ ఉపవాసం చేస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపారాధనతో ఇహ లోకంలో సుఖ సఖ్యలో పరమలోకంలో వ్యక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లోనైతే నిత్యం దీపం ధూపం నైవేద్యాలతో జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలు తులతూగుతూ ఉంటుంది. జీవితంలో ప్రతిరోజు ఎవరు దీపాన్ని వెలిగించలేరో అందుకే ఆ కార్తీక పౌర్ణమి రోజున ఓ పద్ధతిని సూచించారు. అందులో ఉసిరికాయ దీపం ఒకటి. అలానే నారికేల దీపం అదేవిధంగా ఎంతో పవిత్రమైన పరమశివునికి ప్రీతికరమైనటువంటి ఉమ్మెత్తకాయల దీపం. ఇలా ఉమ్మెత్తకాయల దీపం, నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపం, అలానే ఉసిరికాయ దీపం, పిండి దీపం ఇవి ఎంతో ప్రత్యేకమైనటువంటివి. అలాగే తమలపాకు పైన దీపాన్ని వెలిగించేవారు. మనం రకరకాల దీపాలను ఈ కార్తీక మాసంలో వెలిగిస్తూ ఉంటాం. ఇలా ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే స్నానం, దానం, జపం ఎంతో పవిత్రమైనటువంటివి. ఈ మాసంలో చేసేటువంటి స్నానదానం జపం వల్ల అన్ని దరిద్రాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. ఎంతటి ఘోర దృష్టి ఉన్నా, ఎంతటి నరదృష్టి ఉన్నా, నరదోషం ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈ ప్రత్యేకమైన పర్వదినాన కార్తీక పౌర్ణమి రోజు శుక్రవారంతో కలిసి వచ్చింది. అయితే ఈ శుక్రవారం రోజున తులసి మొక్క మొదట్లో ఇది ఒక్కటి పెట్టండి. ఇక మీ జీవితమే మారిపోతుంది. మీ దరిద్రాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది.
హిందూ పురాణాలలో మొక్కలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. చాలా రకాల చెట్లను పవిత్ర వృక్షాలుగా భావించి పూజిస్తూ ఉంటారు. అందులో తులసి మొక్క అన్నిటికన్నా ముఖ్యమైనది. లక్ష్మీదేవి అవతారంగా భావించే తులసి మొక్క పూజతోనే రోజు ఆరంభిస్తూ ఉంటారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో మరింత భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. చాలా పవిత్రమైనదిగా భావించి ఆరాధించే తులసికి ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే 12వ రోజున వివాహం జరిపిస్తారు. ఆ రోజున తులసీమాత శాలిగ్రామం రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది. ఈ రోజు నుంచే పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు ప్రారంభం అవుతాయి. శాస్త్రాల ప్రకారం ఈ రోజుతోనే వర్షాకాలం ముగిసిపోతుంది. పెళ్ళిళ్ళ సీజన్లు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా తులసి వివాహం రోజునే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ప్రాముఖ్యతను చూపిస్తారు. పురాణాల ప్రకారం తులసిమాత శాలిగ్రామం రాయి రూపంలో ఉన్న విష్ణుమూర్తుల వివాహాన్ని సక్రమంగా నిర్వహించేవారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో తులసి వివాహం పూజా కార్యక్రమంలో పాల్గొంటే సంతానం కలుగుతుంది. ఇంట్లో శాంతి వాతావరణం నెలకొనడంతో పాటు సుఖ సంతోషాలతో ఆశీర్వదించబడతాయి. తులసి వివాహం హిందూ మతంలో ఒక ముఖ్యమైన పవిత్రమైన పండుగ. కార్తీక మాసంలో దీపావళి తర్వాత జరుపుకునే ప్రత్యేక పండుగ. తులసి మొక్కకు ప్రత్యేక పూజలు, వివాహం జరిపిస్తూ ఉంటారు. తులసి వివాహం ప్రత్యేకంగా కార్తీక మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి రోజున నిర్వహిస్తారు. తులసిని చాలా పవిత్రంగా భావిస్తాం. ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. ప్రతికూల శక్తులు నాశనం అవుతాయి. శాలిగ్రామ శీల విష్ణుమూర్తికి ప్రతీక. అందువల్ల ఈ ప్రత్యేకమైన రోజున ఆ ఇద్దరికి వివాహం జరపడం ద్వారా భక్తులు ధార్మిక పుణ్యాన్ని పొందుతారు. ఇక ఈ ప్రత్యేకమైన పౌర్ణమి రోజున శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఖచ్చితంగా గడపలకు పసుపు రాయాలి. గడపను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ఈ రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెడుతుందో ఆ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఇక భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలలో దీపారాధన చెయ్యాలి. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. తులసి మొక్కట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున కొన్ని తులసి దళాలు తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. ఇలా తులసి దళాలు పెట్టుకుంటే డబ్బు కష్టాలు అన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది. చాలామంది సాధారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఇలా పూజలు చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. ఈ క్రమంలోనే అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకమైన శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా తులసి మొక్క మొదట్లో పెట్టడం వల్ల మనకు విపరీతమైన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇక మనకు ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు. అయితే ఈ ప్రత్యేకమైన పౌర్ణమి రోజున మీరు ఏం చేయాలి అంటే సాయంత్రం 5 గంటల తర్వాత ఇలా చేయండి. 5 యాలకులను తీసుకొని ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. ఇలా ఈ రెండింటిని తీసుకొని వాటిని మీ చేతిలో పట్టుకొని అంటే మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఇలా మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోయి మాకు అదృష్టం బాగా కలిసి రావాలి, అలాగే మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మీ యొక్క కష్టాలు, డబ్బు కష్టాలు, ఇలా రకరకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారు కదా, అలాంటి కష్టాలన్నీ తొలగిపోవాలి అని మీరు మనస్ఫూర్తిగా ఆ తులసమ్మ చెట్టు ముందర నిలబడి ఇలా చెప్పుకొని 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా 5 ప్రదక్షిణలు చేసినాక ఆ తులసి మొక్క మొదట్లో కొంచెం పసుపు కుంకుమను వేసి అలాగే కొన్ని పువ్వులను వేసి కొంచెం మట్టి తవ్వండి. ఇలా కొంచెం చేత్తో మట్టి తీసిన తర్వాత ఈ తులసి మొక్క మొదట్లో చిన్న బెల్లం ముక్క అలాగే 5 యాలకులను ఈ రెండిటిని కలిపి లోపట ఆ మట్టి లోపట పెట్టండి. ఇలా ఎవరైతే పౌర్ణమి రోజున ప్రత్యేకమైన రోజు కనుక ఇలా పెట్టడం వల్ల మీ యొక్క కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం అనేది విపరీతంగా కలుగుతుంది. ఇలా పౌర్ణమి రోజున చిన్న పరిహారం చేయటం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. బెల్లం ఎక్కువ స్వీట్లు తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు, కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నిండిపోతున్న విషయం మీకు తెలుసా?
బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. వాస్తు ప్రకారం బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే బెల్లంతో చిన్న పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి గొడవలు కూడా తొలగిపోతాయి. కనుక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇలా తులసి మొక్క మొదట్లో ఇది పెట్టి చూడండి. మీరే ఆశ్చర్యపోయే విధంగా ధనవంతులుగా మారిపోతారు.